ఓహో, థు, థు. ఇది చాలా దారుణంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక అరటి తోట ఉండాలి, నేను చూసున్నా. నాకు ఆకలేస్తోంది. ఇప్పుడు నువ్వు ఎందుకు అలా నన్ను చూస్తున్నావు? ఎందుకు అందరూ నా నుంచి దూరంగా వెళ్తున్నారు? అది నువ్వు జూలో ఒక పంజరంలోనే కదా ఉన్నావు. అక్కడ అందరికీ సమయానికి కావాల్సిన ఆహారం దొరికేది. అందుకని నీకు అక్కడ ఆకలంటే ఏంటో తెలిసేది కాదు. మనం బాధలో ఉన్నప్పుడు పాట పాడాలి, సంతోషమైన విషయాన్ని తలుచుకొని అందరం కలిసి పాడాలి. బాధగా ఉన్నప్పుడు పాట పాడాలి, సంతోషమైన విషయాన్ని తలుచుకొని అందరం కలిసి పాడాలి. మనందరూ స్నేహితులం, అందుకని మిమ్మల్ని నేను ఏమీ చెయ్యను. అది మాకు తెలుసు. మనందరం స్నేహితులం, మిమ్మల్ని తినటం కంటే నేను ఊరికే ఉండొచ్చు. మనమందరం మిత్రులం, ఫ్రెండ్స్, చివరి వరకు స్నేహితులం. ఇప్పుడు ఆహారానికి ఏం చేయాలి? పళ్ళునే కదా తింటారు, నువ్వు ఆకుని తింటున్నావే. నేనిప్పటి వరకు తిన్న వాటిలో కల్లా ఇదే చాలా రుచైన పండు. మామిడి పండ్లు. తిని చూడు, చాలా బాగుంటుంది. వావ్! ఈ పండే అన్ని పళ్ళలో కల్లా మహారాజు అనుకుంటాను. నిజమే. పాపని తాకడానికి ముందు హ్యాండ్ శానిటైజర్ ని చేతికి రాసుకో. నా చేతులు శుభ్రంగానే ఉన్నాయి. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి నేనా. అన్ని ఇంజెక్షన్లు వేసేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. వాడు పుట్టి 5 రోజులే అయింది, జ్వరం ఎప్పుడైనా రావచ్చు. నీనా, నీ సేఫ్టీ బెల్ట్ ని మళ్ళీ వేసుకో. నువ్వు మాకు చాలా ముఖ్యం నేనా, సురక్షితంగా ఉండాలి. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? త్వరగా ఇంటికి వెళ్ళగానే నిన్ను నీ బెడ్ పైన పడుకోబెడతాను. కొంతకాలం వరకు వాణ్ణి మన బెడ్లోనే పడుకోబెట్టడం మంచిది. ఖచ్చితంగానండి. తల్లి ఎలా బిడ్డను వదిలేసి ఉంటుంది? నా బిడ్డని విడిచిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండను. నిన్ను వదిలిపెట్టను నాన్నా, నిన్ను అస్సలు వదిలిపెట్టను. అందరి దృష్టి వీడి మీదే ఉంటుంది. వీడికి ఎన్ని బహుమతులు వస్తాయో అందరూ వచ్చి వీడిని చూసెళ్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళంతా నా బిడ్డను చూసి దిష్టి కొడతారు. నాకు దొరికిన గొప్ప సంతోషం నా బిడ్డే. ఎక్కడా అమ్మని చూసి నవ్వు నాన్న, నవ్వు నవ్వు నా బంగారం. నాకు నువ్వు బంగారం కంటే ఎక్కువే. ఎంత చక్కగా నిద్రపోతున్నాడో చూడండి. అలాగే కలలు కంటున్నాడు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అప్పు. నీనా ఈ మామిడి పండ్లోనే తినిందాని తెలియట్లేదే, కానీ దీన్ని ఇస్తే తను చాలా సంతోషపడుతుంది. నేనేం కనిపెట్టానో చూడండి, రుచికరమైన ద్రాక్ష పళ్ళు. చిన్న చిన్నవిగా ఉన్నాయి. పుల్లగా ఉంది. అయితే అది ఉసిరికాయ. దీన్ని తినేటప్పుడు నీనా మొహం ఎలా మారుతుందో చూడాలి. మామిడి పళ్ళని ఉసిరికాయల్ని కలిపి తింటే ఎలా ఉంటుంది? కూడదు. థ్యాంక్ యూ. నాకు అలా కలిపి తింటూ ఇష్టం ఉండదు.
చాలా చాలా రుచిగా ఉంది. నువ్వు ఎక్కువగా తినకు. ఎక్కువగా తింటే నీ కడుపుకి మంచిది కాదు. సరే, ఇప్పుడు మనం వేరే ఏం పండు తినాలో చెప్పు అప్పు. అరటిపండు. కానీ అరటి తోట పాడైపోయింది కదా. అసలు ఆ పని ఎవరు చేసుంటారు? చెట్లుని తినే జంతువులే. ఈ చెట్లుని నరికి పారేసి అడవిని నాశనం చేస్తోంది. అది చాలా తప్పు. ఆ చెట్ల మీద నివసించే పక్షులు, జంతువులు ఏం చేస్తాయి? వాళ్ళ ఇంటిని పోగొట్టుకుంటాయి, కుటుంబానికి దూరం అవుతాయి. నన్ను కూడా నా కుటుంబం నుంచి విడదీసేశారు. నాకు ఇంజెక్షన్ వేసి వల వేసి పట్టుకున్నారు. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండేదాన్ని. నేను పుట్టిందే ఆ జూలోనే. అదే నాకు ఇల్లు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. అసలు నువ్వు అక్కడి నుండి ఎందుకు పారిపోయి వచ్చేసావో తెలుసుకోవచ్చా? ఎందుకంటే అడవి నన్ను పిలుస్తోందని అనిపించింది. అన్ని జంతువులకి అలాగే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాయి. నాకు పంజరంలో ఉండటమే ఇష్టం లేదు. నాకూడా. నాకు అడవిలో స్వేచ్ఛగా తిరగటం అంటేనే ఇష్టం. అంతేనా? నీకు ఈ పళ్ళు తింటం కూడా నచ్చాయి కదా? అది నిజమే అనుకో. వేరెక్కడైనా అరటి తోట ఉందని చూద్దాం. అరటిపండు అటువైపు. వావ్, నువ్వు వాసన భలే పసిగడుతున్నావే. ధన్యవాదాలు. నాకు తెలుస్తోంది. మా వల్ల కూడా అవుతుంది. వావ్, ఇది ఎలా సాధ్యం? నా మనసులో నేను చూసింది అలాగే కనిపిస్తోంది. వావ్, అయితే నువ్వు ఇప్పుడు దీన్ని సృష్టించావా? అది నాకు తెలీదు. నేను ఎలా దీన్ని చేశాను? ఇదేదో అద్భుతంలా ఉంది. అరే, నువ్వు సృష్టించింది మాయమైపోయింది అప్పు. లేదు లేదు, నా వెనక రండి. వీడెందుకని ఎక్కువగా ఏడుస్తున్నాడు? నోట్లో ఉన్న నిప్పుల్ని కింద పడేశాడు. నువ్వు మొరగడానికి కాస్త ఆపు టైగర్. నాకు తలనొప్పిగా ఉంది. టైగర్, దాన్ని కింద పడే. ఏమండి? ఎందుకలా చేస్తున్నావు? దాని కింద పడే టైగర్. అది బాబుది. చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు దీన్ని స్టెరిలైజ్ చేసే బాబుకివ్వాలి. మేం త్వరగా వచ్చేస్తాం నీనా. మేం వెళ్ళొచ్చేలోపు హోంవర్క్ని పూర్తి చేయి. టైగర్ని కూడా జాగ్రత్తగా చూసుకో. పోయినసారి చేసినట్టు గొడవేవి చేయకూడదు. మేం తిరిగొచ్చిన తర్వాత నేను మాల్కి తీసుకెళ్లి ఐస్ క్రీం కొనిస్తాను. దానికి బదులుగా మన అడవికి వెళ్దామా నాయనా? కానీ అడవిలో నీకు ఐస్ క్రీం దొరకదే. నాకు మాల్కి రావడం ఇష్టం లేదు. మేం తిరిగొచ్చేసరికి చీకటి పడుతుంది. చీకటి పడ్డాక అడవికి వెళ్ళకూడదు. మేం లేం కదా అని ఒంటరిగా అడవిలోకి వెళ్ళకు నీనా. అల్లరి చేయకుండా ఇద్దరు చక్కగా ఆడుకోండి. నేను అప్పుని మిస్ అవుతున్నాను. నేను కూడా అతన్ని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను మొరగడం అతనికే కదా అర్థం అవుతుంది. నువ్వేంటిప్పుడు అసూయతో మురుగుతున్నావా? దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మనసులు దగ్గరగా ఉన్నాయి. టైగర్, నీనా తర్వాత ఏం చేయబోతున్నారు అది తెలుసుకోటానికి నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. వచ్చి చందమామలు ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను నమ్మలేనులే నాకై నేను తెన్నైనా దాటుతా, లోయనైనా కొండనైనా. కొండ మధ్యలో మది పాడెను, నీవు
కన్న కలలన్నీ ఇక నిజమవుతాయి.